కార్తీక పురాణం 3వ అధ్యాయానికి స్వాగతం. కార్తీక పురాణం 3వ అధ్యాయంలో కార్తీక మాస స్నాన మహిమను గురించి తెలియజేయబడింది. కార్తీక మాస స్నానం అంటే సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్తంలోనే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం ఆచరించడం. తరువాత సూర్య నమస్కారం చేసుకుని దగ్గరలోని దేవాలయాన్ని దర్శించుకోవాలి. కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం చాలా మంచిది. మనకు దగ్గరలో ఉన్న ఏ నదిలోనైనా స్నానం ఆచరించవచ్చు. ఎందుకంటే కార్తీక మాసంలో చంద్రుడి తేజస్సు దేదీప్యమానంగా ఉంటుంది. చంద్రుడి కిరణాల వలన నీటికి ప్రత్యేకమైన శక్తి కలుగుతుంది. అలాంటి నీటిలో నిలబడి 3 సార్లు తల నీటిలో ముంచి లేచి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకొని పైకి రావాలి. నదులు అందుబాటులో లేని వాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు కార్తీక స్నానాలు చేయవచ్చును. కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. కార్తీక మాసమంతా కార్తీక స్నానాలు, పూజలు, ఉపవాసాలు, దైవ దర్శనాలు, దీపారాధనలు, దాన ధర్మాలు, వనభోజనాలు చేసిన వారికి ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, శుభ ఫలితాలు కలుగుతాయని కార్తీక పురాణం తెలియజేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.